టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత మనకి తెలుసు. ఈ అక్షయ తృతీయ అన్న వెంటనే నిజరూప దర్శనం, సింహాచలం, నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి ఇవన్నీ మనకి గుర్తుకు వస్తాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజు మాత్రమే ఒక 12 గంటల సేపు భక్తులకు నిజరూప దర్శనంలో వరాహ నరసింహస్వామి దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఆ 364 రోజులు మిగిలిన 12 గంటలు స్వామివారు చందనంతో ఆ రూపము అన్నది కప్పి ఉంటుంది. ఇలా ఎందుకు అంటే, ఒకటి ఆ చల్లదనం, నరసింహ స్వరూపం అంటే ఉగ్రరూపం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ కోపమంతా భక్తుల మీద కాదు, ఆ కోపమంతా రాక్షసత్వం పైనే. కాకపోతే స్వామి ఉద్భవించిన స్థితి ఏదైతే ఉందో అది కొంచెం భయంకరంగా ఉంటుంది. కాబట్టి చందనం అన్నది చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి స్వామివారికి చందనాన్ని అద్దుతారు. అయితే అలా చందనం అద్దిన స్వామిని మనం ఎప్పుడూ దర్శించుకుంటూ ఉంటాం. దీనికి ఇంకొక రకంగా మనం అంటే అందులో దాగి ఉన్న విషయం ఏమిటి అంటే, స్వామిని అలా చల్లగా మనం చూడటం వల్ల భూమి అంతా సుభిక్షంగా చల్లగా ఉంటుంది. అంటే మీరెప్పుడు చల్లగా ఉండండి అని దీవిస్తూ ఉంటారు కదా. చల్లగా ఉండడం అంటే అదేదో పదార్థాన్ని ముట్టుకుంటే చల్లదనం అని కాదు. ఈ తాపత్రయములు, బెంగలు, భయాలు లేనిపోనివి వాటన్నిటిని కూడా వేడితో పోలుస్తూ ఉంటారు. అంటే ఆ వేడి ఏదైతే మనకి వద్దో అటువంటి వేడితో పోలుస్తూ ఉంటారు. తాపత్రయం అని అంటూ ఉంటారు. అంటే తాపములు అని అంటూ ఉంటారు కదా. అంటే ఏదో ఒక సమస్యతో ఎప్పుడూ మనము అలా ఇరుక్కుంటూనే ఉంటూ ఉంటాం. కాబట్టి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అది ఒక వేడితో పోలుస్తూ ఉంటారు. అందుకే లోకమంతా సుభిక్షంగా ఉండాలి అంటే నరసింహస్వామి యొక్క రూపానికి చందనము అన్నది అలా అద్దటం. అది కాకుండా స్వామివారు ఎప్పుడైతే ప్రహ్లాదుడికి అలాగే పురూరవ చక్రవర్తికి ఆయన కనిపిస్తారో, ఆయన కనిపించి వినిపిస్తారో, ఆ సమయంలో ఏ పుట్టలోంచి అయితే ఆయన బయటికి వచ్చారో అంత పుట్టమన్ను ఏదైతే ఉందో అంత చందనాన్ని నాకు మీరు కప్పండి అని స్వామివారు స్వయంగా చెప్తారు. కాబట్టి చందనోత్సవం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సింహాచల పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న స్వామివారికి సంబంధించి ఒక అద్భుతమైన కథ అన్నది ప్రచారంలో ఉంది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. కారణం ఏమిటి అంటే, భగవంతుడు చాలా శక్తివంతుడు నిజమే. ఆయన్ని ఆయన కాపాడుకోలేడా అనే ఒక సందేహం మనకి కలుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు అన్నవాడు సర్వాంతర్యామి. ఇక్కడ ఎవరైనా భగవంతుణ్ణి ఏదైనా అంటే ధ్వంసం చేసినా ఇక్కడే ఉన్నాడు భగవంతుడు అనే తత్వం ఉండదు కదా. అంతా నిండి ఉన్నాడు కాబట్టి భగవంతుడికి అవసరం లేదు. కానీ ఎవరైనా భక్తులు బాధపడుతూ ఉంటే, భక్తులు చాలా కష్టపడి భగవంతుడా ఈ కష్టం నుంచి నన్ను నువ్వు రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో అని అంటూ ఉంటే స్వామివారు అద్భుతాలు చేస్తారు. సింహాచల పుణ్యక్షేత్రానికి సంబంధించి అంటే అక్షయ తృతీయ సమయం కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు నిజరూప దర్శనం అంటూ ఒక్కసారి మనం ఆ సింహాచలంలో ఉన్న నరసింహస్వామిని స్మరించుకుంటున్నాం. కాబట్టి అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఇది వరకు అంటే కూర్మనాథ కవి అని ఒక కవి ఉండేవారు. వారు ఎన్నో అద్భుతమైన పద్యాలు, శ్లోకాలు చేస్తూ ఉండేవారు భగవత్ స్వరూపాలపైన. ఆయన ఒకరోజు ఈ సింహాచల పుణ్యక్షేత్రంలో స్వామివారి ఆ గర్భగుడిలోనే కూర్చుని ఆయన కొన్ని స్తోత్రాలు ఆయన రచించుకుంటున్నారు. అయితే ఆ సమయంలో దండయాత్రలు అన్నవి బోల్డన్ని జరుగుతూ ఉండేవి. ఎన్నో పుణ్యక్షేత్రాలు మన భారత భూమి మీద అద్భుతమైన పుణ్యక్షేత్రాలు, కాశీ దగ్గర నుంచి మనం ఇలా పేర్లు చెప్పుకుంటూ ఉంటే అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. మన భారతదేశంలో ఉన్న సొమ్ము ఏదైతే ఉందో అది బంగారం కావచ్చు, వజ్ర వైఢూర్యాలు కావచ్చు, అవన్నీ కూడా పరుల పాలైపోయాయి మనకి తెలుసు. ఈ క్రమంలో జాఫర్ అలీ ఖాన్ ఆయన దండయాత్రకి బయలుదేరారట. ఆ దండయాత్రలో ఎన్నో ఆలయాల్ని ధ్వంసం చేసేయటం, ఏవైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకుని వెళ్ళిపోవటం ఇది జరుగుతోంది. సింహాచలం కొండ కింద ప్రదేశం వరకు వచ్చేసారట. ఆ సమయంలో భక్తులు భయపడిపోతున్నారు. సింహాచల పుణ్యక్షేత్రాన్ని కూడా ధ్వంసం చేసేస్తారా, ఏం చేస్తారు? అయితే అలాంటి రాజులు లేకపోతే వాళ్ళు ఒక్కరే రారుగా, పెద్ద సైన్యం, వాళ్ళని ఎదుర్కొనే శక్తి అప్పుడు మనకి ఉండేది కాదు. కాబట్టి ఆ సమయంలో అందరూ బెంగ పెట్టుకున్నారు. విశేషం ఏమిటి అంటే, వీళ్ళు దండయాత్ర కోసమని కొండ ఎక్కిపోయి వస్తుందట, ఈ సైన్యం మొత్తం వస్తోంది. జాఫర్ అలీ ఖాన్ కూడా ఆయన వస్తున్నాడు. ఇక్కడ పెద్ద
క్షేత్రం ఉంది కదా, దీన్ని ఎలాగైనా ధ్వంసం చెయ్యాలని. ఆ సమయంలో గర్భగుడిలో కూర్మనాథ కవి కూర్చుని ఉన్నారు. ఆయనకి తెలుసు వాళ్ళు వచ్చారు అంటే స్వామివారిని ఎలాగో ధ్వంసం చేసేస్తారంటే, ఆ విగ్రహాన్ని ఏదో చేస్తారు, ఈయన కూడా చచ్చిపోతాడు. కానీ ఆయన బెంగంతా ఏమిటి అంటే, అయ్యో ఇది యుగం నుంచి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు, అంతే కదా, స్వామివారు స్వయంభూగా వెలిశారు. కాబట్టి ప్రహ్లాదుని యొక్క భక్తి సర్వవ్యాపకత్వం శ్రీ మహావిష్ణువు చూపించాడు మనకి. అక్కడ సింహాచలంలో నరసింహస్వామి, కేవలం అక్కడనే కాదు ఎక్కడైనా నరసింహస్వామి అన్న వెంటనే ప్రహ్లాదుడి భక్తి గుర్తుకొస్తుంది, సర్వవ్యాపకత్వం గుర్తుకొస్తుంది. మరి అలాంటి స్వయంభూ అయిన వరాహ నరసింహ స్వరూపం ఇది కూడా చాలా భిన్నమైనది కదా, ఎందుకంటే వరాహం ఉంటుంది, అక్కడ సింహం ఉంటుంది, నారసింహ తత్వం ఉంటుంది. బెంగబెట్టుకున్నట్ట ఆ సమయంలో వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో ఏమీ చెయ్యలేక, తనకేం శక్తి లేదుగా యుద్ధం చేయటానికి, కాబట్టి నరసింహస్వామిని వేడుకుంటున్నాడు. వేడుకుంటూ అప్పటికప్పుడు ఆయన 100 శ్లోకాలతో నరసింహ శతకము అన్నది ఆయన రచన చేసి పాడుకుంటూ బెంగతో ఏడుస్తున్నట్ట, స్వామి నువ్వు ఇక్కడ ఉన్నావు మా కోసమే, ఇప్పుడు ఈ నీ రూపం ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయిపోతే ఎలాగా, స్వయంభూలింగం కదా, ఇలా అయిపోతే ఎలాగా, కాబట్టి నేనేమీ చెయ్యలేకపోతున్నాను, నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు మాకు దక్కుతావు, నువ్వు ఇక్కడ ఉంటే మేము హాయిగా ఉంటాము, నిన్ను నేను కాపాడలేను, స్వామి నువ్వెలాగైనా నిన్ను నువ్వు కాపాడుకో అన్నారట. ఎంత విచిత్రం అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన, కల్పితం కాదు. ఎంత అద్భుతం జరిగింది అంటే, అలా సైన్యం పైకి వచ్చేస్తూ ఉంటే, ఇంకా గర్భగుడి వరకు వచ్చేస్తూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చాయో తుమ్మెదలు బోల్డన్ని వచ్చాయట. అలా వచ్చి అమాంతంగా సైన్యం మీద పడిపోతూ ఉంటే, ఆ సైన్యం పరిగెత్తుకుంటూ ఎక్కడ పరిగెత్తాలా అని చెప్పి ఇంకా ఈ ధ్వంసం చేయటం ఇవన్నీ విడిచిపెట్టేసాయి. ఒక్కసారిగా అన్ని గండు తుమ్మెదలు, అది కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఏదో అలా తిరుగుతున్నాయని కాదు, అలా గండు తుమ్మెదలు ఒక్కసారి సైన్యం మీద పడితే ఇక ఆయుధాలు వీటి అవసరమే లేదు, స్వామివారే కదా పంపించారు. తరిమి తరిమి కొట్టాయట, తరిమి తరిమి కొట్టాయి. ఎంత దూరం వరకు అంటే మనకి సాక్ష్యాధారాలు ఉంటాయి. సింహాచలం కొండ దగ్గర నుంచి, ఆ ప్రదేశం దగ్గర నుంచి నేటికి 20 కిలోమీటర్ల దూరంలో మనకి తుమ్మెదల మెట్ట అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఈ తుమ్మెదలు ఈ సైన్యాన్ని తరిమి కొట్టి, అక్కడ వరకు తరిమి కొట్టిన తర్వాత సైన్యం అంతా చిందరవందరైపోయి అటు ఇటు వాళ్ళందరూ వెళ్ళిపోయారట, పారిపోయారట. అక్కడ వరకు తుమ్మెదలు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ ప్రదేశానికి తుమ్మెదల మెట్ట నేటికి అంటూ ఉంటారు. అక్కడ ఒకప్పుడు అంటే మనం ఏ సంఘటన గురించి అయితే చెప్పుకుంటున్నామో, నరసింహస్వామి చేసిన అద్భుతం. కాబట్టి తన విగ్రహాన్ని లేకపోతే అంటే ఈ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దీన్ని స్వామివారే ఆయన రక్షించుకున్నారు. ఎందుకు రక్షించుకున్నారు అంటే, భక్తుడు ఈ కూర్మనాథ కవి అప్పటికప్పుడు 100 శ్లోకాలతో ఉన్న నరసింహ శతకం చెప్తూ ఆయన ప్రాధేయపడ్డారు, ఇటు భక్తుడి కోసం మనందరి కోసం. అలా ఆ సైన్యం అక్కడి నుంచి పరారి అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఈ సింహాచలం జోలికి రాలేదట. ఈ రకంగా ఈ కథ మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా ఆ వచ్చేసిన సైన్యం కూడా మళ్ళీ బయటికి ఈ తుమ్మిదల వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోయారు అన్న విషయం గ్రహించిన తర్వాత, స్వామి నువ్వు నిజంగా ఇంత చక్కని నిదర్శనం, అంటే నువ్వు ఉన్నావు, భగవంతుడు ఉంటేనే కదా అలాంటి విచిత్రాలు జరుగుతాయి, అప్పటి వరకు లేని తుమ్మిదలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ తాను ఆ రచన చేసిన శతకంలో చివరికి కూడా, అంటే నేటికి మనం ఆ నరసింహ శతకం అన్నది చూసినట్లయితే చివరికి ఆయన వ్రాసారన్నమాట, నేను అడిగిన వెంటనే స్వామి నువ్వు తుమ్మెదల రూపంలో వచ్చావా, నువ్వే అన్ని తుమ్మెదల రూపంలో వచ్చి ఆ సైన్యాన్ని నువ్వు వెళ్ళగొట్టావా అని, ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రమాణం ఉందా అంటే ఉంది అనేటట్టుగా ఈ నరసింహ శతకంలో చిట్ట చివరికి కనిపిస్తుంది. అలా స్వామి నువ్వు ఎంత అద్భుతం చేశావు అంటూ వేడుకుంటూ నీకు కృతజ్ఞతలు అని చెప్పే శ్లోకాలు కూడా మనకి ఆ కూర్మనాథ కవి అందించిన నరసింహ శతకంలో కనిపిస్తాయి. అలాగే ఆ తుమ్మెదల మట్ట ప్రదేశం ఏదైతే, ఇప్పుడైతే తుమ్మెదలు లేవు కానీ దానికి ఆ పేరు ఈ రకంగా వచ్చింది అని చెప్తారు. కాబట్టి నరసింహతత్వం సర్వవ్యాపకత్వంతో కూడుకున్నది. అందుకే భగవంతుడు ఎప్పుడైనా ఉన్నాడా అనే ప్రశ్న రానే రాకూడదు. అంతటా ఉన్నాడు అనే నమ్మకంతో మనం అడుగులు ముందుకు వేస్తే మనం చూడాలే కానీ భగవంతుడు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాడు. ఎంత విచిత్రం అంటే,
ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఎప్పుడైతే సముద్రంలో పడేసి పైన ఒక కొండ కప్పేద్దామని అనుకుంటున్నారో ఆ సమయంలో గబగబా స్వామివారు వచ్చేస్తారట. ఎలా వచ్చారు అంటే తన ఉత్తరీయం ఏదైతే ఉందో అది ఎడమ చేత్తో పట్టుకుని అది అది జారిపోతూ ఉంటే ఎడమ చేత్తో పట్టుకున్నారట. ఈ నిజరూప దర్శనంలో మనకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే 2 భుజాలు మాత్రమే ఉంటాయి. ఎడమ చేత్తో స్వామివారు ఉత్తరీయం పట్టుకున్నట్టు ఉంటారు. కుడి చేత్తో గరుత్మంతుడితో వచ్చాడు కదా, గరుత్మంతుడి యొక్క వాహనంలో. కాబట్టి అమృతము అన్నది ఆ బొటనవేలుతో అమృతం ఈ గరుత్మంతుడికి వేస్తున్నట్టుగా ఇలా 2 భుజాలు. కాళ్ళు మనకి కనిపించవు, సింహాచలంలో ఉన్న స్వామివారికి కాళ్ళు కనిపించవు. కారణం ఏమిటి అంటే అమాంతంగా ఆయన దూకేశాట, ఆ పర్వతం మీదకి దూకేసి ప్రహ్లాదుడిని రక్షించాడు కదా, అందుకే అలా దూకాడు. కాబట్టి పాదాలు అన్నవి లోపలే ఉండిపోతాయి. స్వామివారి పాదాలు మనకి నిజరూప దర్శనంలో కూడా కనిపించవు. మనకి ఎడమ చేత్తో ఉత్తరీయం పట్టుకున్నట్టు, కుడి చేత్తో గరుత్మంతుడికి అమృతం ఇస్తున్నట్టు స్వామివారి రూపం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడైనా సర్వత్రా నిండి ఉన్నాడు భగవంతుడు అనే విషయం మనకి పదే పదే గుర్తుకు రావాలి. నమస్తే.